వైసీపీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుపై భూకబ్జా ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న వొల్లపాలెం గ్రామానికి చెందిన ఏలూరి రంగబాబు అనే బాధితుడు తాడేపల్లిలోని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడం ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగబాబు ఆరోపణల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్వీకుల నుంచి సంక్రమించిన సుమారు 36 ఎకరాల విశాలమైన భూమికి సంబంధించి ఎవరి సంతకాలు లేకుండానే కొందరు నకిలీ మరియు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. నరసాపురం మరియు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తనకున్న ఉన్నతాధికార పదవిని, రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని బాధితుడు తీవ్రంగా మండిపడ్డారు. ఈ అక్రమ బదలాయింపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత కొన్ని నెలలుగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ను పలుమార్లు కలిసి విన్నవించుకున్నా స్పందన కరువైందని రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయిలో నకిలీ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉండి ప్రాంతపు రిజిస్ట్రేషన్ అధికారులపై నామమాత్రపు చర్యలున్నప్పటికీ అసలైన సూత్రధారి అయిన చైర్మన్ మోషేన్ రాజు జోక్యం వల్ల తమకు ఎక్కడా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ ఫేక్ డాక్యుమెంట్లను తక్షణమే రద్దు చేసి తమ పూర్వీకుల భూమిని తమకు ఇప్పించాలని కోరుతూ బాధితుడు రంగబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను దైన్యంగా అభ్యర్థిస్తూ తనకు సత్వర న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మాకు 36 ఎకరాల భూమి ఉంది. మా పూర్వపాద నుంచి వచ్చిన భూమి, పట్టాదార పాస్బుక్లు అడంగలు అన్నీ మా పేర్లు ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు గారు అక్రమంగా, మేము ఎవరికి మా భూములు అమ్మలేదు, ఎవరికి అగ్రిమెంట్ రాయలేదు, ఎవరికి తనఖా పెట్టలేదండి. అడంగల పాస్బుక్లన్నీ మా పేర్లు ఉండగా ఎనీవేర్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకొని మా భూములపై దొంగ దస్తావేజులు వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో అదరేది ఒంటిగానే మా భూములు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి ఉన్నారండి. మేము ఎవరికి సంతకాలు చేయలే. 36 ఎకరాలు సుమారు 30 కోట్ల ఆస్తి. అహర్నేశ్వరం రాత్రి పగళ్ళు కూడా ఇంటికి వెళ్ళి సుమారు 8 నెలలు అయింది. నేను 8 నెలల నుంచి కూడా విజయవాడలో ఇక్కడే అర్జీలు ఇవ్వడం, ప్రజాదర్బార్లో అర్జీలు ఇవ్వడం, ప్రజావాణిలో అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే నేను లోకేష్ గారు దృష్టిలో పెట్టడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ నైట్ 1 గంటలకు రిజిస్ట్రేషన్ చేశారండి. డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏజీ కమిషనర్ అంబేద్కర్ గారే కారణం. ఈయన ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అది ఎలా? మా భూమి అడంగల్లో పాస్బుక్లు అన్నీ మా పేర్లు ఉన్నాయండి. లేని డాక్యుమెంట్లు ప్రతి కూడా మా పేర్లు ఉన్నాయి. మేము రిజిస్ట్రేషన్ చేయకుండా, మేము సంతకాలు పెట్టకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు? దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈరోజు నాకు జరుగుతుంది, రేపొద్దున మీ అందరికీ జరుగుతుంది. ఒకవేళ అంబేద్కర్ గారికి నేను మాట చెప్తున్నాను, ఎటువంటి రిజిస్ట్రేషన్ అయినా సరే నేను నా కుటుంబంతో ఇక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయించండి. మా కుటుంబానికి న్యాయం చేయండి. నరసాపురం ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంత అన్యాయంగా ఏ స్టేట్లో కూడా ఉన్న విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఒక ఎంక్వైరీ చేసి ఈ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయించండి. లేని పక్షంలో మా కుటుంబం, మా జీవితాలను రోడ్డు పాలు అయిపోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర సీఎం గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు గారిపై, అలాగే కొంతమంది నాయకులపై ఎంక్వైరీ వేసి మాకు న్యాయం చేస్తారని నేను మీకు మీడియా ముఖ్యంగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే, ఈ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం నన్ను చంపేస్తారని. ఈ రిజిస్ట్రేషన్ అయిన మరుక్షణం నాపై నాకు చాలా థ్రెట్ ఉంది. నాకు ఏదైనా అయితే దీనికి ప్రధాన కారణం శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు గారు. నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను 8 నెలలు నా పిల్లల్ని చూసి, నా కుటుంబాన్ని చూసి 8 నెలలు అయిందండి. ఇక్కడే తిరుగుతున్నాను, ఇక్కడే ఉన్నాను. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా కారు వెనకాల వాళ్ళు రౌడీలు ఫాలో అవుతున్నారు, నా కారు వెనకాల వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను ఇప్పుడు ఐజీ గారికి అర్జీ ఇద్దామని వస్తే కనీసం ఐజీ గారు మెమోరాండం కూడా తీసుకోవట్లేదండి. ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు మాకు. ఇంత అన్యాయం జరుగుతుంది. దయచేసి మా బాధను అర్థం చేసుకుని సార్ అని చెప్తూ ఉంటే మా బాధ, మా గోడు కూడా వినట్లేదు. ఆయన ప్రోద్బలం ఉంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. చాలా అన్యాయంగా మా సంతకాలు లేకుండా, మా ఎన్నివేరు డాక్యుమెంట్ ద్వారా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రభుత్వం జీవో2 అని చెప్పి ఒక మధ్యన జీవో రిలీజ్ చేసిందండి. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు ఏమైనా అయితే వెంటనే రద్దు చేస్తారని చెప్పి అన్నారు. దయచేసి అటువంటి రిజిస్ట్రేషన్లు ఇటు మా భూములపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు కాకుండా దయచేసి చూడమని నేను ఐజీ గారు చెప్పడానికి వచ్చానండి. మొత్తం భూమి ఎంత? 36 ఎకరాల భూమి అండి. అడంగలు కానీ, పాస్బుక్లు కానీ, 1B కానీ, బ్యాంక్ లోన్స్ కానీ అన్నీ మా పేర్లు ఉన్నాయండి. మేము ఎవరికి తనఖా పెట్టలేదు.
మేము ఎవరికి అగ్రిమెంట్ కూడా రాయలేదండి. అయినా ఈయన ప్రోత్సాహంతో సబరస్లకి డబ్బులు ఇచ్చేసి అక్కడ అంతా వెస్ట్ గోదావరి ఉండీలు అంతండి ఒక నెలలో 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. ఈ గుంటూరులో ఏపీలో ఎక్కడ లేని డాక్యుమెంట్ అని కూడా వెస్ట్ గోదావరి ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక నెల 15 రోజుల్లో 4 అధికారులు సస్పెండ్ అయ్యారంటే అక్కడ ఎంత కరప్షన్ జరుగుతుందో ఆలోచించాలి. సార్ అతను శాసన మండలి చైర్మన్, ఆయన పాత పరిచయాలు ఉపయోగించుకుని గవర్నమెంట్లో ఎవరితోనో ఇప్పుడు సెక్రటరీలో ఎవరితోనో ఫోన్ చేయించుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారండి. ఒకటి ఆలోచించండి, వెస్ట్ గోదావరి ఉండి ఎస్ఆర్ఓలో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ 4 అధికారులు సస్పెండ్ అయ్యారంటే ఏమాత్రం ఎంత కరప్షన్ జరుగుతుందంటారు ఒకసారి ఆలోచించండి. 30 ఎకరాలు ఇప్పుడు మొత్తం అయిపోయినా ఇంకా కొంత ఉందా? మొత్తం భూమి అంతా ఆల్రెడీ మోషన్ రాజు గారు 40 ఎకరం ఆక్యుపై చేస్తారు. ఆయన పేరు మొత్తం రికార్డు మార్చేసుకున్నారు. దానిపై నేను ప్రభుత్వాన్ని కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు మా భూములు మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా అడంగల్లో మా పేర్లు ఉండగా ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పెట్టేశారు. అది చాలా విచిత్రం. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారనేది చాలా విచిత్రం. నేను దీనిపై ప్రభుత్వం నేను లోకేష్ గారికి కానీ సీఎం గారికి కూడా నేను ఇక్కడి నుంచి యుద్ధం ఆపనండి, నేను చచ్చిపోయే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రిజిస్ట్రేషన్ ఆగే వరకు, ఆ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆటో మ్యూటేషన్ అనే విధానం ఉందండి. ఆటో మ్యూటేషన్ అంటే రిజిస్ట్రేషన్ అనే 10 నిమిషాల్లో మ్యూటేషన్ కూడా అడంగలు మారిపోతుంది, వాళ్ళ పేరు వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా అడంగలు మా పేర్లు ఉన్న ప్రెజెంట్ ఇప్పుడు మేము వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయకపోయినా మా సంతకాలు లేకపోయినా సరే వాళ్ళ పేరు వచ్చేస్తాయి. ఇప్పుడు మా జీవితాంతం కోర్టు చుట్టూ తిరిగి పరిస్థితి వచ్చేస్తుంది. మేము పెట్టుకున్న లాయర్ని కూడా కొంటున్నారని వాళ్ళు. మేము లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ని కూడా కొని మాకు ఆర్డర్లు ఏమి లేకుండా చేయడానికి చూస్తున్నాం. అక్రమ రేషన్ వెంటనే రద్దు చేయాలి. 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 వెంటనే విచారణ జరిపించాలి. ప్రభుత్వం దీనిపై 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 వెంటనే విచారణ జరిపించాలి.